రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను గుర్తించండి. బైన్సాలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు సర్టిఫికెట్లు ఇవ్వండి. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. 10 సంవత్సరాలుగా పేదోడు ఇల్లు కోసం పరితపించాడు. ఇందిరమ్మలో పేదలకు ఇండ్లు మంజూరు చేయించండి. ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో ఎలాంటి రాజకీయాలు ఉండకూడదని, రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక, రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టాలని ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్ సూచించారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అధ్యక్షతన సమావేశం కాగా, ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొనడంతో సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. బైన్సాలో అప్పటి ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించారని, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ, రహదారి వ్యవస్థ కోసం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలన్నారు. లబ్ధిదారులను గుర్తించినప్పటికీ ఇప్పటి వరకు అధికారులు సర్టిఫికెట్లు అందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. లబ్ధిదారుల ధృవపత్రాలు అందించడానికి జాప్యం ఎందుకవుతుందన్నారు. బైన్సాతో పాటు పలు గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఇదే విధంగా ఉందన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కావడం లేదన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో గ్రామాల్లో పేదలకు ఇండ్లు లేక పరితపించారని, ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్న తరుణంలో అసలైన పేదవారిని గుర్తించి వారికి ఇండ్లు మంజూరు చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలు ఉండకూడదన్నారు. అదేవిధంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభిస్తామనడం మంచి పరిణామమని, అయితే ఇందులో అర్హులను గుర్తించి పేదలకు న్యాయం చేయాలన్నారు. ముదోల్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో యువకులు పలువురు ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస వెళ్లారని, వాళ్ళు లేకున్న రేషన్ కార్డులో వారి పేరు నమోదు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఎన్నో కుటుంబాలు కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయని, సర్వే పకడ్బందీగా నిర్వహించి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. అనంతరం పలు కార్యక్రమాలపై సమీక్ష జరగగా ఎమ్మెల్యే పాబర్ రామారావు పటేల్ మంత్రి సమక్షంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.